హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనం చూద్దాం. ఓకే, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వారు ఎవరైనా విజిట్ అవుతున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం. ఫస్ట్ నేను మీకోసం మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ అయితే తీయాలి అనుకుంటున్నాను. మీ స్పిరిట్ ఏంజల్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. 1 కార్డ్ తీసుకుంటానండి. మీకోసం ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ స్పిరిట్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. సక్సెస్ అండి, బ్యూటిఫుల్ కార్డ్. సో తప్పకుండా మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు, దాంట్లో సక్సెస్ అనేది మీరు సాధిస్తారు, ఓకేనా. సో చాలా బ్యూటిఫుల్ కార్డ్ వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, ఓకేనా. మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నారా, లేదా ఏదైనా ఇంటర్వ్యూ లాంటి వాటికి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, ఏదైనా బిజినెస్ లాంటిది పెడితే దాంట్లో మీకు సక్సెస్ వస్తుందా లేదా అని అనుకుంటున్నారా, లేదా మీ పర్సన్ మనసులో ఏముందో మీకు తెలియట్లేదు అంటే అది కూడా మీకు తెలవడం జరగచ్చు, ఓకేనా. సో మీకు సక్సెస్ అనే కార్డ్ అయితే వచ్చింది, బ్యూటిఫుల్ మెసేజ్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేక్ ఏముంచి ఫర్గివ్నెస్. మీరు భోలా శంకరుడు లాగా ఉండండి, ఓకేనా. మనసులో ఏదో పెట్టుకొని ఉండొద్దు అనమాట, ఓకే. సో చిన్న ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఆర్ నెగటివ్గా ఆలోచించడము ఇలాంటివి ఉంటాయి కదా, తెలియకుండానే నెగటివ్గా మనం థింక్ చేస్తూ ఉంటాం అనమాట. మనకు తెలియకుండానే ఏవేవో ఆలోచనలు అయితే వస్తాయి కదా, సో వాటిని మీరు ఫర్గివ్ చేయండి, ఓకే. సపోర్ట్, ఫేక్, ఐసోలేషన్, సెల్ఫ్ హీలింగ్, డీపర్ డోర్, ప్రీసియస్, ఫైనల్ డెసిషన్ అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ యాక్సెప్టేషన్ అనేది వచ్చింది, ఓకే. సో దీనిని నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. సపోర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. సపోర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెవిల్ అండి, ఎందుకు వచ్చింది డెవిల్? ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి, మీరు హ్యాపీగా ఉండడం, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూడలేకపోతున్నారనమాట, ఓకే. చాలా అబ్సెసివ్గా, చాలా కోపంగా, చాలా జలస్గా ఈ పర్సన్ ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది, ఓకే. వీరు ఎవరైనా ఉండొచ్చు, మీ చుట్టుపక్కల కూడా కావచ్చు, ఓకేనా. నా చుట్టుపక్కల కూడా చాలామంది ఉన్నారండి ఇలాంటి వారు, దరిద్రులు, ఓకే. సో ఇలా మీరంటే పడని వ్యక్తులు ఎవరో ఉన్నారు మీ లైఫ్లో, ఓకే. చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట. మీరు మీ ఫ్యామిలీతో కూడా ఈ విధంగా హ్యాపీగా ఉండడం వారు చూడలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం లాంటిదన్నమాట, ఓకే. ఇక్కడ మీరు సపోర్ట్ అనేది వచ్చింది, ఓకే. ఒకవేళ మీరు మీ పర్సన్ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారా, లేదా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని హ్యాపీగా ఉన్నారా, అది ఈ పర్సన్ చూడలేకపోతున్నారనమాట, ఓకే. వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే గ్రాంటెడ్గా తీసుకోవడమా, ఈజీగా తీసి పడేయడము, మీరు అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు అన్నట్టుగా. సో ఇలా మిమ్మల్ని ఏడిపోయే వాళ్ళు తక్కువగా చూపించాలి అని అనుకుని ఉండొచ్చు, కానీ ఈ పర్సనే ఏదో తనకు తీసుకున్న తన గోతిలో తనే పడ్డారు అన్నట్టుగా చెప్పొచ్చు, ఓకే. కాబట్టి పర్సన్ మీ ముందు తను ఓడిపోయాను అన్నట్టుగా కూడా ఈ పర్సన్ తను సో చాలా జలస్ భావంతో, కోపంతో అండ్ ఓర్వలేనితనం కూడా ఈ పర్సన్లో ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి, ఓకే.
ఇక్కడ మీరిద్దరూ కలవడం మీ మదర్ ఇల్లా అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మీ రిలేటివ్స్లో కూడా ఉండొచ్చండి. ఓకే, సో అలా మీరు హ్యాపీగా ఉండడం వీరు చూడలేరు. వీరికి అసలు ఇష్టం లేదనమాట మీరు హ్యాపీగా ఉండడం. మీరు హ్యాపీగా ఉండకూడదు, మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, బాధలో ఉండాలి, అండ్ ఏదో పొడగొట్టుకునే వారిలాగా ఉండాలి. సో అలా ఉంటే వారి కడుపు అనేది చాలా చల్లగా హాయిగా ఉంటుంది. కానీ మీ పర్సన్ మీకు సపోర్ట్ ఇస్తే వీరు చూడలేరు. ఓకేనా, తను మీ హస్బెండా లేదా మీరు లవర్స్, ఒకవేళ లవర్స్ అయి ఉంటే ఫ్రెండ్ సర్కిల్లో మీరిద్దరూ కలిసి ఉండడం చూడలేకపోతున్నారనమాట. ఓకేనా, అలాంటి మెసేజ్ కూడా ఉంది. సో ఎవరండి పర్సన్? చాలా డెవిల్ పర్సన్, చాలా నెగిటివ్ పర్సన్ ఎవరో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళెవరో మీరు గుర్తించి వారిని దూరం పెట్టడం చేయండి ఫస్ట్. ఓకే, మీరు ఉన్నన్ని రోజులు మీ లైఫ్లో మీరు గ్రోత్ అనేది చూడరు. అండ్ మేబీ ఇక్కడ నరదృష్టి ఉంది కదా, అది సో ఇలాంటి వారు ఎవరో ఒకరు ఉంటారండి. నరదృష్టి అయితే చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇది మీ ఒకరి లైఫ్లోనే అని మనం చెప్పకూడదండి. సో అందరి లైఫ్లో ఉండొచ్చు. ఓకే, ఏదో ఒక విధంగా చెడగొట్టాలి అనుకునేవారు మన చుట్టుపక్కలే ఉంటారండి. ఓకేనా, సో కాబట్టి ఎవరో ఉన్నారు, ఎదగకుండా చూసేవారు ఎవరో ఉన్నారనమాట. వారిని మీరు దూరం పెడితేనే మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఫేక్ కార్డ్ వచ్చింది. సో వీరు మీ ముందు వారు ఎలా నటిస్తున్నారంటే మీరు హ్యాపీగా ఉంటే వారు కూడా హ్యాపీ అన్నట్టుగా వారు చూపిస్తూ ఉండొచ్చు, లేదా బయట మాత్రం నార్మల్గా ఉన్నట్టుగా ఉన్నారు. కానీ లోపల ఈ పర్సన్ ఏంటంటే ఏదో చేయడం, మీరు ఎదగకుండా లేదా మీరు హ్యాపీగా ఉండకుండా అండ్ ఎప్పుడు మీకు ఇరిటేషన్ తెప్పించడం, ఇలాంటి చిన్న చిన్న పనులు, మెచ్యూరిటీ లెవెల్ లేకపోవడము, చిల్లర వేషాలు వేస్తూ ఉండడము, ఇలాంటి వారు ఉన్నారు మీ లైఫ్లో. సో ఆ పర్సన్ ఎవరో ఉన్నారు, వారి వలన మీరు ఇబ్బంది పడుతున్నారు. కానీ మీకు తెలియట్లేదు ఆ పర్సన్ వల్లనే మీరు ఇబ్బంది పడుతున్నారు అని మీకు తెలియట్లేదు అనమాట. కాబట్టి వారెవరో మీకు తెలిసే ఉంటుంది. కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫేక్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. ద చారియట్. ఇక్కడ మీ దగ్గర ఫేక్ లవ్ ఎవరైతే చూపించారో వారు చాలా రిగ్రెట్లో ఉన్నారండి. ఇప్పుడు వారికి తెలియలేదు. ఫస్ట్ తను వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫేక్గా ఉండొచ్చు, మనం ఏం చెప్పినా నమ్మేస్తారు అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా నాటకాలు ఆడి ఉంటారు మీ దగ్గర. కానీ ఈ పర్సన్ తన నిజస్వరూపం మీరు చూశారు కాబట్టి కష్టమైనా నష్టమైనా సరే ఈ పర్సన్ని దూరం పెట్టాల్సిందే. వీరి వలన మనం చాలా కోల్పోతున్నాము అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అవుతూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ ఉంది. లేదా ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ తను ఏంటంటే ఎప్పుడు నటనలో మాత్రమే ఉండాలి, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించుకుంటా మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అనేది పర్సన్ పొందాలి అని అనుకుని ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు తన ఆటలు అనేది మీరు సాగనీయట్లేదన్నమాట. ఎందుకంటే మీరు తన నిజ స్వరూపం ఏంటో మీకు తెలిసిపోయింది కాబట్టి. సో పర్సన్ మీద మీరు చాలా కోపంగా చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడము అండ్ తనని దూరం పెట్టడము అండ్ తన ఫేక్ లవ్ని మీరు నమ్మకపోవడము, ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉండొచ్చు. కాబట్టి పర్సన్ మీరు ఇంత స్ట్రాంగ్ అవుతారు, ఈ విధంగా రివర్స్ అనేది తిరుగుతారు అని కూడా ఈ పర్సన్ అనుకోలేదు నిజం చెప్పాలంటే. ఓకే, మీరు హ్యాపీగా ఉండడం వారు చూడలేకపోతున్నారనమాట. అండ్ అలాగే పర్సన్ ఒక నటనలో తన ప్రయాణం అనేది సాగించాలి పర్సన్ మీతో అని తను అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది. ఓకే, మిస్ అవుతున్నారు ఇప్పుడు పర్సన్ ఇప్పుడు తనకి ఏం చేయాలో పాల్పోవట్లేదన్నమాట. ఈ పర్సన్కి వేరే వేరే ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. మీ నుంచి దూరమైన పర్సన్ని, మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్కి, కానీ తను యాక్సెప్ట్ చేయట్లేదండి. ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ తను అనుకున్నారు మూవ్ ఆన్ అయిపోవచ్చు, కానీ తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ మళ్ళీ రావాలనుకుంటున్నారు, మిస్ అవుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అంటే పర్సన్ మైండ్ అనేది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారండి. పర్సన్ తను ఏదైనా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని తను అనుకుంటున్నారు, కానీ మళ్ళీ స్టక్ అయిపోతున్నారనమాట. చాలా జగిల్ అవుతున్నారు పర్సన్. అలాగే పర్సన్ తను ఏంటంటే
దూరం నుంచి మిమ్మల్ని ఈ పర్సన్ చాలా గమనిస్తున్నారు అనే విధంగా మెసేజ్ కూడా ఉందండి. మీరు ఇలా ఉన్నారా, ఇలా ఇంత హ్యాపీగా ఇలా ఉంటున్నారా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. యాక్చువల్లీగా చెప్పాలంటే పర్సన్ వల్ల మీరు చాలా బాధపడి ఉంటారండి. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు పర్సన్. గ్రాంటెడ్గా తీసుకోవడము, దూరం పెట్టడము, అండ్ మీ విషయంలో తను లాయల్గా లేకపోవడము, అండ్ తను ఇక్కడ ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి, మీరు తన వ్యక్తి అన్నట్టుగా ఈ పర్సన్ తను చూపించుకోవాలి. కానీ తను ఏంటంటే మీరు ఎప్పటికీ కూడా తన పర్సన్ కాదు, ఎప్పటికైనా మీరు అదర్ పర్సన్ మాత్రమే. తన ప్రయారిటీస్, తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ప్రయారిటీస్ ఎక్కువగా ఉండడము, ఇలా ఈ పర్సన్ మీకు చూపించారనమాట. దానివల్ల కూడా ఈ పర్సన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, చాలా బాధలో ఉండి ఉంటారు ఈ పర్సన్. నేను ఈ పర్సన్తో ఎందుకు దూరంగా ఉంటున్నాను, ఎందుకు ఈ పర్సన్తో మాట్లాడట్లేదు, నేను ఈ పర్సన్ని అసలు ఎందుకు దూరం పెట్టాను, వారి వైపు అసలు ఏం తప్పు ఉంది, మనం చేసాం కదా అంత తప్పులు, మనం అన్నాం కదా మాటలు, లేదా మనం ఈ పర్సన్ని దూరంగా పెట్టాము, లేదా మనం గ్రాంటెడ్గా తీసుకున్నాము, ఈ పర్సన్ని వాళ్ళు ఇవ్వకపోవడము, లేదా వారిని పక్కకు పెట్టడం, అలా మనం చాలా చేసాము, ఈ పర్సన్ వైపు ఏం తప్పు ఉంది అనేసి ఈ పర్సన్ని దూరం పెట్టాను అన్నట్టుగా ఈ పర్సన్కి తన తప్పులు అనేది ఇప్పుడు అర్థమవుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, తను ఏంటంటే ఎప్పుడు మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, మీతో ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడడము, మిమ్మల్ని ఎప్పుడు ఏంటంటే మీకు ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, మీ ఓన్ డెసిషన్స్కి పర్సన్ వాళ్ళు ఇవ్వకపోవడము, అండ్ నీకేం తెలుసు అన్నట్టుగా ఇలాంటివి చాలా జరిగాయి ఈ పర్సన్తో. ఓకే, తను మీ వైఫా, హస్బెండా, లేదా మీరు లవర్సా, లేదా ఈ పర్సన్ అదర్ పర్సన్నా, ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో అలా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ తను ఎందుకు మళ్ళీ మాట్లాడాలి అని పర్సన్కి ఉందండి, మళ్ళీ కలవాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి అని పర్సన్కి ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీరైతే ఈ పర్సన్తో ఇప్పుడు కలవడానికి ఇంట్రెస్టెడ్గా లేరు. మీరు ఇప్పుడు చాలామంది ఈ పర్సన్ విషయంలో విసిగిపోయి ఉంటే అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఈ పర్సన్తో మళ్ళీ కలవడానికి ఇష్టం చూపించట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడు మీతో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటారు. ఈ పర్సన్ చాలా కంట్రోల్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, అంటే తను కత్తి పట్టుకొని చాలా ఫాస్ట్గా వస్తున్నారు. అంటే ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒక మాట అంటూ ఉండడము, అండ్ మిమ్మల్ని తక్కువ చేసి చూడడమా, తక్కువ చేసి మాట్లాడడమా, ఇలాంటివే ఎక్కువగా జరిగి ఉంటుందండి మీ లైఫ్లో. సో కాబట్టి మీరే తన మీద అంత ఇంట్రెస్టెడ్గా లేరు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, తను మళ్ళీ రావాలి, మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్కి ఉంది. తను దూరం నుంచి గమనిస్తున్నారు మిమ్మల్ని. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. ద హెరోఫెంట్. ఓకే, చాలా అందమైన పర్సన్ మీ లైఫ్లో రావచ్చు. ఏదో రీయూనియన్ చూపిస్తుందండి. ఈ పర్సన్ న్యూ పర్సన్ కూడా ఉంటారు, లేదా మీ పాస్ట్ పర్సన్ కొంతమందికి 50% మాత్రం మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. కానీ ఆ పర్సన్ ఏంటంటే కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చారనుకోండి, పాస్ట్ పర్సన్ రాలేకపోయే వారికి మీ పాస్ట్ పర్సన్ దూరం నుంచి మీ మీద చాలా అబ్సెసివ్గా అండ్ చాలా కోపంగా, చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం ఆ పర్సన్ చూడలేకపోతున్నారు. అండ్
చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు అనే విధంగా కూడా ఉంది మెసేజ్. ఓకే, మీరు చాలామంది ఏంటంటే పర్సన్ నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడతా ఉండొచ్చు. మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తే వారిని యాక్సెప్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మీరు ఒకవేళ సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో రావచ్చు. తను మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. ఈ పర్సన్ వలన మీరు మీ లైఫ్లో ఒక మంచి పొజిషన్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అంటే వారు మీరు మీ లైఫ్లో ఏమైతే సాధించాలి లేదా ఎలా ఉండాలి అని ఈ పర్సన్ వలన మీరు నేర్చుకోవచ్చు. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. మీరేంటో మీరు తెలుసుకుంటారు. ఈ పర్సన్ వల్ల మీరు అసలు ఎందుకు జన్మ అనేది ఎత్తారు అనేది ఈ పర్సన్ ద్వారా మీకు తెలిసి వస్తుంది అనమాట. ఓకేనా, సో అలాంటి మెసేజ్ ఉంది. అండ్ ఈ పర్సన్కి ఎలా అంటే మీరు ఎంతగా లవ్ చూపిస్తే తను కూడా అంతే లవ్ చూపిస్తారు. ఓకే, తను మీ వైఫా, హస్బెండా, ఇంకా మీ లవర్స్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకేనా, సో మీరు ఎలా ఉంటే తను కూడా అలాగే ఉంటారనమాట. ఏటుపోయి మీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీ లైఫ్లో ఈ పర్సన్ రాబోతున్నారు, కానీ సో నాకు ఎవరు అవసరం లేదు, కేవలం నాకు స్పేస్ మాత్రమే కావాలి, నాకు కొంచెం టైం కావాలి, లేదా నాకు కేవలం టైం మాత్రమే కావాలి, నేను ఒంటరిగా మాత్రమే ఉండాలి, నాకు ఒంటరిగా వదిలేసేయండి, నాకు ఎవరితోనో మాట్లాడాలి, ఎవరితోనే కలవాలి అనే ఇంట్రెస్ట్ మాత్రం అస్సలు లేదు అన్నట్టుగా మీరు అలా ఈ పర్సన్ని మీ అంతలో మీరే దూరం పెట్టేది చూపిస్తుంది. ఓకే, మీకు ఒక క్లారిటీకి మీరు వచ్చేసరికి మీ జీవితానికి సంబంధించిన ఏదో క్లారిటీ రావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. క్లారిటీ రాకముందే ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయి ఉంటే ఈ పర్సన్ని కొంతమంది మేబీ మీరు వదులుకునే ఛాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒకవేళ న్యూ పర్సన్ ఎవరైనా వచ్చి ఉంటే వారి వలన మీ లైఫ్కి సంబంధించిన మంచి గైడెన్స్ అండ్ హెల్ప్ కూడా దొరకవచ్చు. కాబట్టి ఈ పర్సన్ని దూరం పెట్టకండి అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉంటే చూడండి, ఇక్కడ మీరు తనతో ప్రేమగా ఉంటే ఆ పర్సన్ కూడా మీతో ప్రేమగా ఉంటారు. మీరు తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే ఆ పర్సన్ కూడా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. మీరు తనని చాలా బాగా అర్థం చేసుకుంటే తను కూడా మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటాను అన్నట్టుగా ఉందన్నమాట. కానీ ఇక్కడ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేక ఇద్దరు దూరంగా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు కలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఒకవేళ మీ లైఫ్లో పెద్దవారు ఎవరైనా ఉన్నారంటే వారితో మాట్లాడిపించండి. సో తర్వాత మీ వాలీ పర్సన్ తెలుసుకొని మళ్ళీ మీతో కలిసి ఉండేది చూపిస్తుంది. ఓకే, కొంతమంది కౌన్సిలింగ్ లాంటిది కూడా తీసుకోవచ్చు. దాని వలన మీ రిలేషన్లో మేబీ ఒక మంచి హెల్ప్ అనేది మీకు దొరుకుతుంది ఈ పర్సన్ని కలుసుకోవడానికి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు అంటే తను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అనేది తనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇంత నెగిటివ్గా ఎలా ఆలోచిస్తున్నాను ఈ పర్సన్ గురించి, ఈ పర్సన్ నిజంగా అలాంటి వారు కాదు కదా అన్నట్టుగా మీ పర్సన్ మీ గురించి వారు నిజాలు అనేది తెలుసుకుంటారనమాట. మీతో తను మళ్ళీ మంచిగా ఉంటారు. ఓకే, డీపర్ టూర్ కార్డ్కి క్లారిఫికేషన్. విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. డీపర్ టూర్ వచ్చింది కదా. ఏ పర్సన్ అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యేది చూపిస్తుంది. ఓకే, ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అనేది వచ్చింది. ఓకే, అంటే ఈ పర్సన్ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళిపోయారంట. మీకు తెలియని తన లైఫ్లో ఏమో సీక్రెట్స్ అయితే ఉన్నాయి అండ్ మీతో చెప్పకూడనివి కొన్ని ఉన్నాయి. దానివల్ల ఈ పర్సన్ సో నేను నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాను అండ్ కావాలని కూడా ఈ పర్సన్ దూరం పెట్టి ఉండొచ్చు, తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, మీకు అవైలబుల్గా ఉండకపోవడం పూర్తిగా, ఇంకా ఎక్కడ కూడా ఈ పర్సన్ మీకు కనిపించకుండా మీతో మాట్లాడకుండా ఇలా ఈ పర్సన్ ఇలా తను ఉండి ఉంటే అలాంటి పర్సన్ ఎవరో మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అండ్ ఆ పర్సన్కి సంబంధించిన విషయంలో మీకు ఏదో క్లారిటీ అనేది వస్తుంది అండ్ అలాగే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనే విధంగా ఉందన్నమాట మెసేజ్. ఓకే, మీరు ఏదో కోరుకుంటున్నారండి, అది జరుగుతుంది. ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తే కెరియర్ వైజ్గా కావచ్చు, ఫ్యామిలీ వైజ్గా కావచ్చు, ఓకే
అండ్ మీ పర్సన్ విషయంలో కూడా కావచ్చు, మీకు ఏదో క్లారిటీ వస్తుంది, దాని వలన మీకే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. అండ్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవుతుంది, మీకేదో చాలా మంచి సక్సెస్ అయితే వస్తుంది. ఓకే, మనము ఏంజల్స్ గైడెన్స్ చూసాం కదా, అక్కడ మీకు సక్సెస్ కార్డ్ వచ్చిందా, ఇక్కడ ద సన్ కార్డ్ అనమాట. డబుల్ కన్ఫర్మేషన్ అండి. సో మీ చుట్టూ చాలా నెగటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా ఎండ్ అయిపోయి మీ లైఫ్ అనేది చాలా హాయిగా ఉంటుంది అండ్ చాలా హ్యాపీగా కూడా మీరు ఉంటారు అనే విధంగా మెసేజ్ ఉంది. ఓకే, సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే చూపిస్తుంది, చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారు. ఓకేనా, చాలా మంచి మెసేజ్ అండి. సో తప్పకుండా క్లైమ్ చేయండి. మీరు ఏదో అనుకుంటున్నారు కదా, అది జరుగుతుందన్నమాట. ఇప్పుడు చాలా నెగటివిటీ నుంచి, చాలా కష్టాల నుంచి ఇప్పుడు ఒక మెట్టు అన్నట్టుగా ఒక్కొక్క మెట్టు మీరు ఎక్కబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట మీ లైఫ్కి సంబంధించింది. ప్రీసియస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. ఈరోజు ఈ పర్సన్ చాలా మిస్ అవుతూ ఉండొచ్చు, మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి. నిజంగా ఆ పర్సన్ నా లైఫ్లో రావడం నిజంగా నా అదృష్టం. నేను తన లైఫ్లో వెళ్ళడం వలన తన అదృష్టమో కాదో నాకైతే తెలియదు, కానీ తను నా లైఫ్లో వచ్చినందుకు నేను చాలా నా జన్మని ధన్యం చేసుకున్నాను, లేదా నేను చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను అనే గ్రాటిట్యూడ్తో ఈ పర్సన్ మీ మీద ఉన్నారనమాట. ఓకే, తను ఏదో స్టక్ అయిపోతున్నారు, ఈ పర్సన్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అలాగే ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, అలాగే థర్డ్ పార్టీ ఉన్నారు. అండ్ అలాగే ఈ పర్సన్కి థర్డ్ పార్టీ నిజస్వ రూపం ఏంటిదో కూడా తెలిసి ఉంటుందన్నమాట. ఓకే, మేబీ థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. అండ్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ని గ్రాంటెడ్గా తీసుకోవడము, లెక్క చేయకుండా ఉండడం కూడా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటిదో కూడా తెలుస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ పర్సన్ స్టక్ అయిపోయి అండ్ మీ లవ్ అండ్ కేరింగ్ అనేది తను కోరుకుంటూ ఉండొచ్చు, అండ్ మీ సపోర్ట్ అనేది కూడా ఈ పర్సన్ కోరుకుంటూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇద్దరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చండి. మీరు మీ ఫస్ట్ పర్సన్ సో మీ లైఫ్లో మళ్ళీ రిటర్న్ రావచ్చు, వస్తారు అన్నట్టుగానే నాకు చూపిస్తుంది. మేబీ పర్సన్ చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారండి ఈరోజు. ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఏదో చాలా పొసెసివ్నెస్, అబ్సెసివ్గా ఉన్నారు మీ మీద. ఓకే, మీ పర్సన్ తను ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, కానీ పర్సన్ చాలా విషయాలు తను హైడ్ చేస్తున్నారండి. తను చెప్పలేకపోతున్నారు, చెప్పలేదు కూడా, చెప్పరు కూడా. ఓకే, తనను మీతో చాలా విషయాలు చెప్పాలి అన్నట్టుగా తను అనుకుంటున్నారు. అండ్ అలాగే ఏంటంటే ఈ పర్సన్ దగ్గర చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయన్నమాట. మీ కనెక్షన్కి సంబంధించింది కావచ్చు, తన ఫ్యామిలీకి సంబంధించింది కావచ్చు, చాలా సీక్రెట్స్ ఉన్నాయి. కానీ ఈ పర్సన్ తను చాలా విషయాలు అయితే తను హైడ్ చేస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ ఏమీ తెలియనియకుండా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీరు ఇద్దరు ఒకటి ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా, లేదా కెరియర్ వైజ్గా కలుసుకున్నారా, లేదా కొంతమంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఈ పర్సన్ని మీరు కలుసుకొని ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇది కొంతమందికి కార్మిక్ రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది, కొంతమందికి టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. ఓకే, కార్మిక్ రిలేషన్లో ఉన్న వారికి మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లో రావడం తను ఒక లస్ట్ ఎనర్జీతో మాత్రమే వచ్చి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ విషయంలో తను నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు. తన లైఫ్లో తను అదర్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు. సో కాబట్టి పర్సన్ చూడండి, తను మీకు కమిట్మెంట్ ఇచ్చే పొజిషన్లో అయితే లేరు, కానీ మీ వైపు నుంచి పర్సన్ బెనిఫిట్స్ అయితే పొందాలి, లేదా ఈ పర్సన్ మీకు ఫిజికల్ కాంటాక్ట్ కోసమే మీ లైఫ్లో రావడం కూడా జరిగి ఉంటుంది అనమాట. ఓకే, ట్రూ లవ్తో ఈ పర్సన్ మీ లైఫ్లో రాలేదు. ఓకే, మీరు ఎంత మొత్తుకున్నా మేబీ కార్మిక్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్ని ఎన్నిసార్లు కమిట్మెంట్ అడిగినా ఆ పర్సన్ ఇవ్వకపోగా మళ్ళీ పర్సన్ తను రివర్స్ గేమ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. మిమ్మల్ని తను దూరం పెట్టడమా, మీ మీద కోపం చూపించడమా, అండ్ మిమ్మల్ని మేబీ మీ వైపే తప్పు అన్నట్టుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమా కూడా జరగచ్చు. ఓకే, సో కాబట్టి కార్మిక్ రిలేషన్ వారు జాగ్రత్త. ఓకే, టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వరకు, సోల్మేట్ కనెక్షన్ వరకు
పర్సన్ మాత్రం చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అండ్ మీరు తన లైఫ్లో ఒక భాగం అండి. మేబీ తన బాడీలో మీరు ఒక పార్ట్ లాగా అయిపోయారనమాట. మీరు తన లైఫ్లో ఎంటర్ అవ్వడం వల్ల ఈ పర్సన్ చాలా తెలుసుకున్నాను అనే గ్రాటిట్యూడ్ ఈ పర్సన్లో అయితే ఉంది. ఓకేనా. సో ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, వృషభం, కన్య, మకర రాశి, మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, ఆల్ సైన్స్ వారైతే ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. ఓకేనా. ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది. మేషరాశి వారు, మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మీరు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ ఇంకా మీరు అన్ని బ్యాలెన్స్ చేసుకోగల ధైర్యం సత్తా మీలో ఉంటుంది, రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో మీరు ఉన్నారనమాట. అండ్ కర్కాటక రాశి వారు 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో మీరు మేబీ కెరియర్ వైజ్గా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, కెరియర్ గురించి మీరు ఏ జాబ్లో ఉండాలా లేదా వేరే జాబ్కి షిఫ్ట్ అవ్వాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా అన్నట్టుగా ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు, మీ పాస్ట్ పర్సన్, వారితో మీకు రీయూనియన్ ఉంటుందండి. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ తులారాశి వారు మీరు కూడా మీ పర్సన్తో చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది అండ్ కొంతమందికి రీయూనియన్ కూడా జరగచ్చు. ఓకే. వృశ్చిక రాశి వారు మీకు ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి మీ లైఫ్లో. ఓకే, ఏదో విషయంగా లాస్ అవుతున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఈరోజు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, ఈఎంఐ ప్రాబ్లమ్స్ లాంటిది ఈరోజు అదేవిధంగా సఫర్ అవుతూ ఉంటారండి మీరు. అండ్ ధనుసు రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు ధనుసు రాశి వారు. అండ్ మకర రాశి వారు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది, రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు, కుంభరాశి వారికి 2 కార్డ్స్ వచ్చాయండి, 6 ఆఫ్ సోర్డ్స్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు ఏదైనా విషయంలో అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా మీరు చేస్తూ ఉండొచ్చు. అండ్ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీనరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు మీరు ఈరోజు. ఓకే, ఏదో నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారండి మీనరాశి వారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది అందించండి. మీరు లైక్ చేయడం వలన ఈ మెసేజ్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్ అండి, టేక్ కేర్.